రోజు రోజుకి డాలర్ రేట్ పెరుగుతూనే వెళ్తుంది. ప్రస్తుతం $1 85.56 రూపీస్ ఉంది. మన రూపీ వాల్యూ చాలా పడిపోతుంది. అంటే $1 కొనడానికి మనం దగ్గర దగ్గర $86 ఖర్చు పెట్టాలి. ప్రతి సంవత్సరం డాలర్ వాల్యూ పెరుగుతూనే పోతుంది, రూపీ వాల్యూ పడిపోతూనే వస్తుంది. మరి ఈ డాలర్ పెరగడం వల్ల మన దేశంపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు చెప్తాను. మన ఇండియా వేరే దేశాలతో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంది. అంటే మన దేశం ఇతర దేశాల నుంచి అమ్మడం కన్నా కొనడమే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలా వీటన్నిటిని కూడా వేరే దేశాల నుంచి మన దేశం కొనుక్కుంటుంది. దాంతో వాటికి సంబంధించిన పేమెంట్స్ అనేవి డాలర్స్ లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు డాలర్ విలువ ఎంత పెరుగుతాయి, డాలర్ వాల్యూ ఎంత పెరిగితే మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ప్రైసెస్ కూడా చాలా పెరుగుతాయి. దాంతో ఏమవుతుందంటే మన దేశంలో ధరలు పెరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మన దేశంలో ఉన్న సామాన్య ప్రజల పైన పడుతుంది. సామాన్య ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్తారు. మరి ఇలా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ రూపీ వాల్యూని పెంచడానికి ప్రయత్నించాలి. రూపీ వాల్యూ ఎలా పెరుగుతుందంటే ఎక్స్పోర్ట్స్ ని పెంచాలి, ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ని పెంచే ప్రయత్నం చేయాలి. దేశంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకురావాలి. ఇండస్ట్రీస్, కంపెనీస్, కాలేజెస్, స్కూల్స్